Today I am going to discuss about the midwifery and gynecology for the GNM third years. So in this we are going to discuss about the unit 1, that is development of maternity services, and in this we are going to discuss about the development of maternity services. So there is a development of maternity services. Maternity services is important for the mothers and the child care. So there is the maternity services in India 1951 అంటే 1951లో ఇండియాలో 200 midwifery schools అనేవి ఉండేవి. 200 midwifery schools will be present in the 1951. So in this there is a yearly 1500 students should be graduating in the midwifery subjects. So 1951లో 200 midwifery schools అనేవి ఉండేవి. సో అందులో 1500 స్టూడెంట్స్ midwifery ట్రైనింగ్లో గ్రాడ్యుయేట్ అనేది అయి ఉండేది. సో midwifery సబ్జెక్ట్లో 1500 స్టూడెంట్స్ అనేవి గ్రాడ్యుయేట్ అయ్యి ఉండేవారు. సో 1500 స్టూడెంట్స్ ఈ midwifery సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసేవారు. సో దెర్ ఇస్ ఏ midwife may be trained in two kinds of courses. So in this there is a practice and the theory. So ఈ midwifery కోర్స్ అనేది 2 kinds. సో అందులో ప్రాక్టీస్ అనేది ఒకటి, థియరీ అనేది ఒకటి. సో ప్రాక్టికల్గా మనం ప్రాక్టీస్ చేయడం, అదేవిధంగా థియరీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మనం ఏ విధంగా కేర్ అనేది తీసుకోవాలి, న్యూబార్న్ కేర్ అయినా కానీ మదర్ కేర్ అయినా కానీ ఏ విధంగా కేర్ తీసుకోవాలి దాని గురించి మనం థియరిటికల్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇట్ ఈస్ ద 2 kinds ఆఫ్ course. So it includes the theory and the practical. So by the theory and we can gain the knowledge and we can practice on the patient. So it is the midwifery may be trained in 2 kinds of course, and that is practical or the theory. And there is a causes of death and the sickness, and there is a midwifery should know the causes of the death and the sickness. అంటే ఒకవేళ బేబీ బార్న్ అయిన తర్వాత ఏమైతే కాంప్లికేషన్స్ ఉంటాయో దానివల్ల కాంప్లికేషన్స్ వల్ల బేబీ కానీ మదర్ కానీ సిక్ అయ్యే అవకాశం ఉంది, అదేవిధంగా డెత్ అయ్యే అవకాశం అంటే చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మిడ్వైఫ్ నర్స్కి ముందుగానే కాజెస్ అంటే డెత్కి సంబంధించిన కానీ సిక్నెస్కి సంబంధించిన గల కారణాలు ఏంటివో అవి ముందుగానే తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సో యాజ్ ఏ మిడ్వైఫరీ నర్స్ షుడ్ నో ద కాజెస్ ఆఫ్ ది డెత్ ఆర్ ద సిక్నెస్ డ్యూరింగ్ ద డెలివరీ ఆర్ ద ఆఫ్టర్ ద బేబీ బోర్న్, అండ్ దెర్ ఇస్ ఎ నర్స్ షుడ్ నో ద కాజెస్ ఆఫ్ ది డెత్ అండ్ ద సిక్నెస్. అంటే బేబీ బార్న్ అయిన తర్వాత కానీ పోస్ట్ పార్టమ్ కాంప్లికేషన్స్ వల్ల కానీ లేకపోతే డ్యూరింగ్ ద డెలివరీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లే దానివల్ల ఏ విధమైన డెత్ వస్తుంది లేకపోతే ఏ విధంగా చనిపోతారు, ఒకవేళ ఏదైనా సిక్నెస్ అనేది వస్తుందా లేదా అని ముందుగానే వాటి యొక్క కారణాలు అనేవి తెలిసి ఉండాలి. యాజ్ అ మిడ్వైఫరీ నర్స్ షుడ్ నో ద కాజెస్ ఆఫ్ ది డెత్ అండ్ సిక్నెస్. అంటే సిక్నెస్ కానీ డెత్ కానీ సంభవించినట్లయితే అలాంటి విధమైన సిక్నెస్ కానీ డెత్ కానీ రాకుండా ఈ మిడ్వైఫరీ నర్స్ ముందుగానే జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వాటిని కాంప్లికేషన్ని తగ్గించడానికి సరైన ప్రివెంటివ్ మెషర్స్ అనేవి ఉపయోగించడం వల్ల డెత్ అనేది సంభవించకుండా మిడ్వైఫరీ నర్స్ అనేది కేర్ అనేది తీసుకోవాలి. So there is a asepsis and sterilization of supplies. So as a midwifery nurse should maintain the aseptic techniques during the delivery or the after the baby born. So as a midwifery nurse అంటే aseptic techniques అనేవి పాటించాలి. సో ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి aseptic techniques అనేవి మెయింటైన్ చేయాలి డ్యూరింగ్ ద డెలివరీ కానీ బేబీ బర్న్ తర్వాత కానీ లేకపోతే పోస్ట్ పార్టమ్ తర్వాత. అంటే మదర్కి ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది బేబీకి ఎలాంటి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా అసెప్టిక్ టెక్నిక్స్ అనేవి పాటించాలి. సో బై ద అసెప్టిక్ టెక్నిక్స్ హూ కెన్ ప్రివెంట్ ద ఇన్ఫెక్షన్. సో యాజ్ ఏ నర్స్, యాజ్ ఏ midwifery nurse should maintain the aseptic techniques. So by this
the infection can be prevented. So there is a sterilization of the supplies. So during the delivery or the after the baby born, and there is a sterilization of articles should be supplied. అంటే స్టెరిలైజేషన్ చేసిన ఆర్టికల్స్ అనేవి ఇన్స్ట్రుమెంట్స్ అనేవి డెలివరీ టైంలో యూజ్ చేయాలి. సో వితౌట్ స్టెరిలైజేషన్ ద ఇన్స్ట్రుమెంట్స్ కెనాట్ బి యూజ్డ్. సో ఇట్ కెన్ కాసెస్ ద ఇన్ఫెక్షన్. సో ఇట్ ఈస్ ద sterilization of supplies. So as a nurse, as a midwifery nurse, and the nurse should be use the sterilization of the articles and sterilization of instrument during the delivery. So as a midwifery nurse should use the స్టెరిలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ డ్యూరింగ్ ద డెలివరీ. అంటే డెలివరీ అయ్యేటప్పుడు మిడ్వైఫరీ నర్స్ అనేది స్టెరిలైజేషన్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అనేవి యూజ్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. సో డెలివరీ టైంలో కానీ బేబీ బార్న్ అయిన తర్వాత కానీ అసెప్టిక్ టెక్నిక్స్ మెయింటైన్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్ అనేది తగ్గించవచ్చు. సో దెర్ ఇస్ ఎ టైమ్లీ రికగ్నిషన్ ఆఫ్ abnormal pregnancy అంటే so that midwife may call for medical advice and send the patient to hospital before labor begins. So మనం as a midwifery nurse గా the nurse should be recognize the pregnancy complications before only. సో కాంప్లికేషన్స్ అనేవి మనం ముందుగానే ఐడెంటిఫై చేయడం వల్ల, అంటే మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల కానీ సో ముందుగానే మనకు అర్థమవుతుంది. సో ఆ పేషెంట్కి కాంప్లికేషన్స్ ఉన్నాయని మనకి అర్థమవుతుంది. సో కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే, ఒకవేళ ఎమర్జెన్సీ ఏదైనా ఉన్నట్లయితే లేబర్ టైంలో అంటే డెలివరీ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నట్లయితే మనం ఇమీడియట్గా హాస్పిటల్కి రిఫర్ చేయవచ్చు. అదేవిధంగా మనం డాక్టర్ని మెడికల్ అడ్వైస్ని మనం కాల్ ఫర్ మెడికల్ అడ్వైస్ డాక్టర్కి కాల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం ఎర్లీగానే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే మనం ఎర్లీగానే ఐడెంటిఫై చేయాలి. సో యాజ్ ఎ మిడ్వైఫరీ నర్స్ ద నర్స్ షుడ్ డూ ద ఎర్లీ రికగ్నిషన్ ఆఫ్ ది ఎనీ కాంప్లికేషన్. సో బై దట్ షీ షుడ్ కాల్ ఫర్ ద medical advice or send the patient to the hospital for the before the labor pains. అంటే లేబర్కి ముందు అంటే డెలివరీకి ముందుగానే ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే మనం డాక్టర్కి కాల్ చేయవచ్చు. అదేవిధంగా హాస్పిటల్కి కూడా రిఫర్ చేయొచ్చు. కాబట్టి మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడం చాలా అవసరం. ఎర్లీగానే మనం కాంప్లికేషన్ని డిటెక్ట్ చేయడం వల్ల మనం కాంప్లికేషన్ని తగ్గించవచ్చు. So the next one is the cleanliness in care of newborn, sickness and death among mothers and newborn care preventable. సో ద క్లీన్లీనెస్ ఆఫ్ కేర్ ఆఫ్ న్యూబార్న్ అంటే బేబీ పుట్టిన తర్వాత క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దర్ ఇస్ ఎ క్లీన్లీనెస్. సో వితౌట్ క్లీన్లీనెస్ ద బేబీ విల్ గెట్ ద ఇన్ఫెక్షన్. సో ద క్లీన్లీనెస్ ఈజ్ ద కేర్ ఆఫ్ ది న్యూబార్న్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో న్యూబార్న్ యొక్క కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా న్యూబార్న్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ ద న్యూబార్న్ ద బేబీ బోర్న్ అంటే బేబీ పుట్టిన తర్వాత బేబీకి బ్లడ్ అది మొత్తం ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా ఒకవేళ పేషెంట్కి అంటే బేబీ పుట్టిన తర్వాత మదర్కి కానీ న్యూబార్న్కి కానీ ఏ విధమైన కేర్ అవసరమో ఆ కేర్ని ప్రొవైడ్ చేయడం మిడ్వైఫరీ నర్స్ యొక్క ముఖ్యమైన రెస్పాన్సిబిలిటీ. సో ద న్యూబార్న్ ఆర్ ప్రివెంటబుల్. So the death among the newborn babies and the mothers, it should be ప్రివెంటబుల్. అంటే మదర్కి కానీ న్యూబార్న్కి కానీ ఏదైనా చనిపోవడానికి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే వాటిని తగ్గించే ప్రివెంటబుల్ మెజర్స్ అంటే దానికి తగిన విధంగా ప్రివెంటివ్ మెజర్స్ని పాటించడం వల్ల మనం డెత్ రేట్ని తగ్గించవచ్చు. కాబట్టి యాజ్ ఎ నర్స్ మిడ్వైఫరీ నర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే మదర్కి న్యూబార్న్ బేబీకి కేర్ ప్రొవైడ్ చేయడం వల్ల ద డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు. సో the cleanliness is very important, the care of the newborn baby. So it is the midwifery nurse responsibilities. And there is a causes of infection.
So there is a causes for the death of the mother and the newborn. The causes includes the infection of the mother and the newborn. So there is a without and there is a not maintaining the proper aseptic techniques. So it will cause the infection to the mother and the newborn baby. So it is the one of the cause for the death of the mother and the newborn baby. So డెలివరీ టైంలో కానీ బేబీ బార్న్ అయిన తర్వాత కానీ సరైన అసెప్టిక్ టెక్నిక్స్ పాటించకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ అనేది మదర్కి అండ్ న్యూబార్న్ బేబీకి కూడా స్ప్రెడ్ అవుతుంది. దీనివల్ల డెత్ అనేది సంభవిస్తుంది. సో ఇట్ ఈస్ ద ఇన్ఫెక్షన్ ఆఫ్ ది మదర్ అండ్ న్యూబార్న్ వన్ ఆఫ్ ది కాజ్ ఫర్ ద డెత్ అండ్ sickness. And next one is the unrecognized complications. So ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే మనం గుర్తించలేకపోయినట్లయితే అది కూడా ఒక డెత్కి కారణం అనేది అవుతుంది. సో దెర్ ఇస్ ఏ డ్యూరింగ్ ద డెలివరీ ఇఫ్ అన్రికగ్నైజ్డ్ కాంప్లికేషన్స్. సో వీఆర్ నాట్ ఐడెంటిఫైయింగ్ ద ఎనీ కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ద డెలివరీ, ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది కాజ్ ఆఫ్ ది డెత్ ఆఫ్ ది మదర్ అండ్ ద బేబీ. అంటే మనం బేబీ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్రెగ్నెంట్ పీరియడ్లో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే సరిగ్గా గుర్తించలేకపోయినట్లయితే ఆ కాంప్లికేషన్స్ వల్ల డెత్ అనేది సంభవిస్తుంది. సో దెర్ ఇస్ ఏ యాక్సిడెంట్స్. సో ప్రెగ్నెన్సీ టైంలో ఏదైనా యాక్సిడెంట్ అన్నప్పుడు కానీ ఈ మదర్కి డెత్ అనేది సంభవిస్తుంది. సో యాక్సిడెంట్స్ అంటే కింద పడిపోవడం, స్లిప్ అవ్వడం, అలాంటి యాక్సిడెంట్ జరగడం వల్ల కూడా ఈ మదర్ అండ్ బేబీస్కి డెత్ అనేది సంభవిస్తుంది. సో the causes for the mother and newborn baby, there is an infection of mother and newborn and unrecognized complications. So there is a unrecognized complications also one of the cause for the death of the mother and newborn, and there is a accident. So next one is the prevention. So how we should prevent the death of the mother and the baby. So there is a first one is asepsis. So as a nurse, as a midwifery nurse should maintain the aseptic techniques. So by this aseptic techniques we can prevent the infection. And next one is the early recognition of the complications. So by the investigations we should recognize the కాంప్లికేషన్స్ డ్యూరింగ్ ద ప్రెగ్నెన్సీ. అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్లో ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్నట్లయితే ముందుగానే మనం ఐడెంటిఫై చేయాలి. అదేవిధంగా అసెప్టిక్ టెక్నిక్స్ పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ని తగ్గించవచ్చు. సో అన్ప్రెడిక్టబుల్ యాక్సిడెంట్స్. సో యాక్సిడెంట్స్ అవ్వకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం డెత్ని తగ్గించవచ్చు. నెక్స్ట్ ప్రాపర్ కేర్ ఆఫ్ న్యూబార్న్. సో న్యూబార్న్ యొక్క కేర్ తీసుకోవడం వల్ల న్యూబార్న్ బేబీస్ యొక్క డెత్ రేట్ అనేది తగ్గించవచ్చు. సో దెర్ ఇస్ ఎ ప్రివెన్షన్. We should maintain the aseptic techniques and early detection of the complication and unpredictable accident. We should prevent the unpredictable accidents, and there is a proper care of newborn. So we should provide the care for the newborn babies, and by this we can prevent the death and sickness of the mother and newborn babies. So it is the prevention. So it completes the development of maternity services.